పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరి వలన? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత, మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే వారి యొక్క హృదయ కాఠిన్యము అంటే ఇందులో కొంతమంది యేసుని నమ్మలే. అంటే ఎందుకు నమ్మలేదంటే బ్రతికి వచ్చాడు అన్న సంగతి వారు యాక్సెప్ట్ చేయలేకపోయినారు. వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఇక్కడ చూద్దాం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరు నమ్మారు ఇక్కడ? అమ్మా, కొంతమంది నమ్మారు. అది ఎట్లా అంటే, ఒకరేమో రైలు పెట్టి చూస్తే కానీ నమ్మలేదు, ఒకరేమో పక్కలో కదా బల్లెం పెట్టి ఎక్కడైతే నేను పొడిచారో ఆ గాయాలను చూసి, ఎవరైనా ఆయన పక్కన ఉన్నాయన్నే నమ్మాడా? నమ్మలే. కానీ ఇక్కడ యేసు క్రీస్తు ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యులు, వాళ్ళకి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇదిగో నమ్మి బాప్తిజము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన ఏది త్రాగినది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టినప్పుడు దేవుడు వారి హృదయాన్ని చూస్తాడు, వారి మనస్సులను చూస్తాడు దేవుడు. అందుకే ఇక్కడ మన జ్ఞాపకం చేస్తూ ఉంటే ఏంటంటే, నీవు నమ్మి బాప్తిజము పొందావు కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో. నువ్వు విశ్వసించావు కాబట్టి నువ్వు ధైర్యము కలిగి ఉండు. అవిశ్వాసం నిన్ను చంపేస్తుంది, విశ్వాసము నిన్ను జీవింపజేస్తుంది. హల్లెలూయా. నమ్ముట వలన, నమ్మి బాప్తిజము తీసుకోవడం వలన దేవుని మహిమతో నువ్వు నింపబడతావు, దేవుని ఆత్మతో నింపబడతావు, దేవుని అభిషేకముతో నింపబడతావు. ఆ దేవుని ఆత్మ, దేవుని అభిషేకము నీలో నుండి ఏం చేస్తుందంటే ఆ యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తుంది. మనమేమో వాక్యం చదువుతాం, వింటాం, కానీ వాక్యంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని కొన్నిసార్లు మనము యాక్సెప్ట్ చేయలేం మనం. అందుకే పడిపోతూ ఉంటాం మనం. చూడండి, హాగరు ఎంత అబ్రహాము చెప్పినప్పటికీ మరి సారాను బట్టి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది, కానీ
దేవుడు ఆమెకు తోడై ఉన్నందున ఆ బిడ్డ మొర విన్న దేవుడు ఆమెకు సహాయం చేశాడు, దేవదూతను పంపాడు. సొదొమ గొమొర పట్టణాలను నాశనము చేసే ముందు దేవుడు దేవదూతలను పంపించాడు. ఇదిగో లోతు భార్యను, వారి పిల్లలను దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. అది దేవుని కృప, అది దేవుని ప్రేమ. కానీ ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యమును బట్టి మనము ఈ కృపను మనం పొందలేకపోతా ఉన్నాం. హల్లెలూయ. అందుకే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మన జీవితంలో నమ్మి బాప్తిజము తీసుకున్నప్పటికీ కూడా అధికారమును మనం వాడటంలే. అధికారాన్ని వాడాలా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆత్మ ఖడ్గము చేత నువ్వు ముందుకు వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుతురు. చూడండి, ఇక్కడ నమ్మి బాప్తిజము పొందిన వారు రక్షించబడుదురు అన్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తును యాక్సెప్ట్ చేసావు నీ లైఫ్లో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నీ రక్షకును అంగీకరించావో, నువ్వు వెళ్ళు ప్రతి మార్గములో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు నిన్ను కాపాడడానికి. హల్లెలూయా.